హెలికాప్టర్లు పంపాను. బోయింగ్ 777 పార్క్ చేసి ఉంది. అది మాదే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తెలుగు రాదా ఇతనికి? ఎవరితను? ఇప్పుడు హెలికాప్టర్ షాట్స్ ఇచ్చాను. మ్యూజిక్ సెన్స్ నా మ్యూజిక్ వాడుకోమన్నాను, కానీ అనిరుద్ధ్ వాడిని అన్నాడు. ఆయన దాన్ని వాడుకున్నాడు. ఇండివిజువాలిటీ అంటున్నారు. మనమేం చేయగలుగుతామా? మనమేం చేయలేం కదా. బాగుంది సినిమా అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ లాగేశారు. హీరోయిన్ అందంగా ఉంది. హీరోయిన్ కానీ నా బయోపిక్ లో తన్నే పెట్టుకుందామని చూస్తాను. నా బయోపిక్ లో ఉంటాయి 1.5 hours సాంగ్స్ ఉంటాయి. బయోపిక్ లో 4 hours ఉంటుంది మూవీ. మీరు అందరు రావాలి, తప్పకుండా చూడాలి. సాంగ్స్ 1.5 hours. రొమాన్స్ అంటారేంటి మీరు? రొమాన్స్ లేకుండా నేను ఎందుకు చేస్తాను? ఉంటది ఇంకా సినిమా అన్నాక అన్ని కొంచెం కొంచెం ఉంటాయి. అలా చేసుకుంటూ పోవాలి అన్ని. డాన్స్ నేను మొన్న పరిగెత్తాను. నా స్టెప్ చూసారా? అదే ట్రేడ్ మార్క్ స్టెప్ అయిపోతుంది ఇప్పుడు. సినిమా అంతా అదే ఉండదు. సినిమా అంతా ఇది కూడా ఉంటది. ఇలాంటివి కూడా ఉంటాయి. ఇలాంటి ట్రేడ్ మార్క్ నా స్టెప్స్ తెలుసు కదా నీకు. నా మేనరిజం ఇంకా అదంతా ఇంకా మా ఊరి మేనరిజమే అది. దాన్నే ఉంటుంది. కేఏపాల్ మేనరిజం అంటే తెలియని వాళ్ళు లేరు. అలానే ఇది కూడా. ఇప్పుడు నన్ను ఆయన ఆవహించాడు కదా, చెప్తున్నా కదా. అన్ని ఇలాగే ఉంటాయి. అన్ని ఇలాగే ఉంటాయి. కామెడీ అంత ఏం లేదు, బాగానే ఉంది. డైలాగ్స్ కానీ సాంగ్స్ నిజంగా చెప్తున్నాను. ఈ సినిమా కోసం ఎంత ఎక్కువగా మాట్లాడానో అలా కంటిన్యూగా మాట్లాడవచ్చు. ప్రతి ఒక్కరు చూడాలి. రొమాంటిక్ ఉంది అందులో. అసలు ఏది లేదు అని లేదు. ఒక ఫైట్స్ డ్యాన్సులు తప్ప. ఆ ఫైట్ కూడా ఉంది చిన్న మొక్క ఏదో. కానీ రియల్గా క్రికెట్ ప్లేయర్ అయితే ఎలా ఉంటుందో, ఎలా ఆడుతాడో, ఏ విధంగా ఉంటుందో నాని పెర్ఫార్మెన్స్ అలానే ఉంది. అసలు నిజంగా చెప్తున్నా, రియల్గా క్రికెటర్ కూడా అంత బాగా చేయడేమో. అంత బాగా అంటే కొన్ని ఉంటాయి క్రికెట్ మీద, గేమ్స్ మీద తీసేటప్పుడు హీరోలకు అవి రావు. బట్ అది అని చూపిస్తుంటారు కదా. ఇందులో నాని పర్ఫెక్ట్గా ఉన్నాడు. అసలు క్రికెట్ ప్లేయర్ అంటే నమ్మేస్తారు. అసలు ఇండియాకి ఇలాంటి క్రికెట్ ప్లేయర్ ఉంటే బాగున్నాయేమో, అసలు ఇటు కాకుండా అటు వెళ్తేనే బెటర్ ఏమో అని అనిపించింది. అంత బాగా చేశాడు ఆయన.